కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి కలగాలంటే శాస్త్రం నుంచే కలగాలి, కానీ మనసు వస్తువుని తెలుసుకుంటా కలగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే శాస్త్రం ప్రమాణం కనుక. అదేడ శాస్త్ర యోనిత్వాత్, శాస్త్రం ప్రమాణం, ప్రమాకరణం, దానివల్లనే నీకు జ్ఞానం వస్తుంది. కాబట్టి శాస్త్రైక గమ్యం. ప్రస్తుతానికి అది అర్థం చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఖండించాల్సి వస్తుంది. ఎందుకనంటే అది ప్రమాణం. అప్పుడు బ్రహ్మం గనక ప్రమాణం వల్ల తెలిస్తే, ఇంకా చెప్పేస్తాను మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా, బ్రహ్మం గనక ప్రమాణం వల్ల కనుక తెలిసాడంటే బ్రహ్మం ప్రమాణ ఫలం అవుతాడు. నారాయణ ఫలం ఏదైనా నశించిపోద్ది, ఫ్రూట్స్ పెరిష్. సరేనా? ట్రైన్స్లో లగేజ్ చేసి లగేజ్ మీద రాస్తారు కదా పెరిషబుల్ అని. ఫ్రూట్స్ పెరిషబుల్ అంటే జాగ్రత్తగా తొందరగా చేర్చేయమని వాళ్ళకి లగేజ్. ఓకే, కాబట్టి ఫలం అంటేనే గుర్తుపెట్టుకోండి, ఫలం అంటే నశించేది అని. ఫలం అశాశ్వతం.